రోజర్ ఆత్మ వికాస సిద్ధాంతం లేదా స్వీయ వికాస సిద్ధాంతం గురించి నేర్చుకున్నాం. మరి ఈ ఆత్మ వికాస సిద్ధాంతం లేదా స్వీయ వికాస సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి శాస్త్రవేత్త అమెరికా దేశానికి చెందినటువంటి కార్ల్ రోజరు ఆత్మ వికాస సిద్ధాంతం లేదా స్వీయ వికాస సిద్ధాంతాన్ని ఇతను రూపొందించడం జరిగింది. ఇది బిట్ ఇట్లా కూడా డైరెక్ట్ గా అడుగుతాడండి. స్వీయ వికాస సిద్ధాంతం లేదా ఆత్మ వికాస సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు అంటే కార్ల్ రోజర్. మరి ఈ కార్ల్ రోజర్ అనగానే మనకి ఒక పేరు అనేది గుర్తుకొస్తుంది కౌన్సిలింగ్ కు సంబంధించి. అదేంటి అంటే అనిర్దేశిక మంత్రణం లేదా సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అనేటటువంటిది మనం వినే ఉంటాం. మనకి కౌన్సిలింగ్ లో మనకి 2 రకాలైనటువంటి కౌన్సిలింగ్ ఉంటాయి. మంత్రణం అంటారు, నిర్దేశిత మంత్రణము, అనిర్దేశిత మంత్రణం అంటారు. ఓకే, సో మరి ఈ అనిర్దేశిత మంత్రణం అనేటటువంటి దాన్ని రూపొందించింది కార్ల్ రోజర్. దీన్నే సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అని చెప్తారు. అంటే చూడండి, మనకి కౌన్సిలింగ్ లో 2 రకాలు ఉంటాయని చెప్పారు, నిర్దేశిత మంత్రణము, అనిర్దేశిత మంత్రణం. నిర్దేశిత మంత్రణం అంటే ఎవరైతే కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాడో కౌన్సిలింగ్ చేసేటటువంటి వ్యక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, కౌన్సిలింగ్ తీసుకునేటటువంటి వ్యక్తికి ప్రాధాన్యత తక్కువ ఉంటుంది. అంటే కౌన్సిలింగ్ చెప్పేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, కౌన్సిలింగ్ ఇచ్చే వ్యక్తి, తాను ఏది చెబితే ఆ కౌన్సిలర్ ఏదైతే చెప్తాడో అది కౌన్సిలింగ్ కోసం వచ్చినటువంటి వ్యక్తి అతను చెప్పినటువంటి విధంగా అతను ఫాలో అవటం జరుగుతుంది. దాన్ని నిర్దేశిక మంత్రణం అంటారు. కానీ ఇక్కడ అనిర్దేశిత మంత్రణం అంటే సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అంటారు. అంటే ఎవరైతే సహాయం కోసం వచ్చాడో, కౌన్సిలింగ్ కోసం వచ్చాడో అతనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంటే నిర్దేశిత కౌన్సిలింగ్ లో కౌన్సిలింగ్ చేసేటటువంటి వ్యక్తికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ అనిర్దేశిత మంత్రణం అంటే ఏంటి అంటే ఎవరైతే కౌన్సిలింగ్ కోసం వస్తాడో కౌన్సిలింగ్ కోసం వచ్చినటువంటి సహాయార్థికి ప్రాధాన్యత ఉంటుంది. అందుకే దీన్ని సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అని చెప్తున్నారు. సో ఎవరైతే కౌన్సిలింగ్ కోసం వస్తాడో కౌన్సిలింగ్ కోసం వచ్చినటువంటి వ్యక్తికి ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేటటువంటి బాగా ఆందోళనలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. ఓకే, మరి అతను కౌన్సిలింగ్ కోసం నా దగ్గరకు వచ్చాడు. మరి ఏం చేయాలి, ఎలా చదవాలి ఏంటి అనేది నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి దీని మీద నాకు కొంచెం కౌన్సిలింగ్ కావాలి అని వచ్చాడు. మరి వచ్చినప్పుడు నేనేం చేసిందంటే, నువ్వు ఎలా చదవాలి ఏంటి, నీకు మొత్తం ఉన్నటువంటి టైం ఎంత ఉంది, నువ్వు రోజుకి ఎన్ని గంటలు చదవాలి ఏంటి మొత్తం అని చెప్పి నేను కొన్ని అతనికి గైడెన్స్ ఇచ్చాను. మరి అతనికి ఇచ్చినటువంటి గైడెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అతను ఫాలో అవ్వాలి. అంటే అతనికి ఉన్నటువంటి వెసులుబాటు కానివ్వండి, అతనికి ఉన్నటువంటి ఇష్టాలు కానివ్వండి, అతనికి ఉన్నటువంటి టైమింగ్స్ కానీ అవన్నీ సంబంధం లేదు. నేను ఏదైతే చెప్పానో నేను చెప్పినటువంటిది అతను తూచా తప్పకుండా అతను ఫాలో అయితే దాన్ని నిర్దేశిత మంత్రణం అంటారు. మరి అక్కడ సహాయార్థికి ప్రాధాన్యత లేదు. ఓకే, దాన్ని నిర్దేశిత మంత్రణం అంటారు. కానీ ఇక్కడ ఏంటి అంటే సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అంటారు దీన్ని. అనిర్దేశిత మంత్రణం అంటే ఎవరైతే సహాయం కోసం వచ్చారో ఆ సహాయం కోసం వచ్చినటువంటి వ్యక్తికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. దాన్ని సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తి తాను బాగా ఎలా చదవాలి ఏంటి అనేటటువంటి ఒత్తిడిలో ఉండి నా దగ్గరికి వచ్చాడు. మరి వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే ముందుగా అతన్ని కూర్చోబెట్టి నువ్వు ఎంత టైం చదవగలుగుతావు, నీకు ఏ సబ్జెక్టుల మీద పట్టు ఉంది, నువ్వు ఎలా చదువుతావు ఏంటి అనేటటువంటి విషయాలు మొత్తం అతన్ని కనుక్కొని అతను చదవగలిగేటటువంటి విధంగా నేను అతన్ని చదివేటట్లుగా అతనికి కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ మొత్తం కూడా ఏంటి అంటే ఆ కౌన్సిలింగ్ కోసం వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వచ్చినటువంటి వ్యక్తిని ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అతనికి. సో కాబట్టి దాన్ని ఏమంటారంటే సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అని చెప్తారు. సో కాబట్టి ఇట్లా ఈ అనిర్దేశిత మంత్రణం లేదా సహాయార్థి కేంద్రీకృత మంత్రణాన్ని చెప్పినటువంటిది కార్ల్ రోజర్. ఓకే, సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ మనం దీన్ని ప్రస్తావించడం జరిగింది. ఈ కార్ల్ రోజర్ 2 రకాలైనటువంటి బుక్స్ రాయటం జరిగిందండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. క్లయింట్ సెంటర్డ్ థెరపీ, ఇది ఆల్రెడీ మనం చెప్పాం. సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అని చెప్పాం కదా, అతను చెప్పినటువంటి సహాయార్థి కేంద్రీకృత మంత్రణాన్నే ఒక బుక్ రూపంలో రాయటం జరిగింది. క్లయింట్ సెంటర్డ్ థెరపీ, సహాయార్థి కేంద్రీకృత మంత్రణాన్ని ఇంగ్లీష్ లో మనం క్లయింట్ సెంటర్డ్ థెరపీ అని చెప్తారు. సో దీన్నే అతను రాయటం జరిగింది బుక్ రూపంలో. నెక్స్ట్ ఆన్ బికమింగ్ ఏ పర్సన్ అనేటటువంటి బుక్ ని కూడా ఇతను రాయటం జరిగింది. ఈ 2 బుక్స్ ఇతను రాశాడు. క్లయింట్ సెంటర్డ్ థెరపీ, ఆన్ బికమింగ్ ఏ పర్సన్. సో ఈ 2 బుక్స్ కూడా ఎవరు రాశారు అంటే
కార్ల్ రోజర్స్ రాయటం జరిగింది. మరి సైకోథెరపీకి మూల పురుషుడు ఎవరు? మన కార్ల్ రోజర్ సైకోథెరపీకి మూల పురుషుడు అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ మరి ఇతను చెప్పినటువంటి ఈ స్వీయ వికాస సిద్ధాంతము లేదా ఆత్మ వికాస సిద్ధాంతం అని చెప్పిన కార్ల్ రోజర్ చెప్పినటువంటి సిద్ధాంతం ఏది అంటే స్వీయ వికాస సిద్ధాంతము లేదా ఆత్మ వికాస సిద్ధాంతాన్ని కార్ల్ రోజర్ ప్రతిపాదించాడు. మరి ఇతను ప్రతిపాదించినటువంటి ఈ స్వీయ వికాస సిద్ధాంతం దేని ఆధారంగా చేసుకుని ఇతను ప్రతిపాదించాడు అంటే మానవతావాదం అనేటటువంటి ఈ సిద్ధాంతం ఆధారంగా ఇతను రూపొందించడం జరిగింది. అంటే ఈ మానవతావాదాన్ని హ్యూమనిజం అని చెప్తారు. హ్యూమనిజం లేకపోతే మానవతావాదం అనేటటువంటి ఆ వాదం ఆధారంగా స్వీయ వికాస సిద్ధాంతాన్ని కార్ల్ రోజర్ ప్రతిపాదించడం జరిగింది. మరి ఈ మానవతావాదం అంటే ఏంటి అనేటటువంటి దాని గురించి మనం సింపుల్ గా కొంచెం దీనికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ చూద్దాం. చూడండి, అంటే మానవతావాదంలో ఏంటి అంటే మానవ సంక్షేమము సంతోషం కోసం వీళ్ళు పాటుపడుతూ ఉంటారు. ఎవరైతే మానవ సంక్షేమం సంతోషం కోసం కృషి చేస్తూ ఉంటారో అలాంటి వాదాన్ని మానవతావాదం అంటారు. కాబట్టి మానవ సంక్షేమం సంతోషం కోసం కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. ఎప్పుడు కూడా ప్రపంచ శాంతి కోసం, సమాజం మంచిగా ఉండాలని చెప్పి ఇట్లా ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది కొన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. పర్యావరణ విపత్తులు వచ్చినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేయటం, తర్వాత కొంతమందికి నీరు ఆహార కొరత ఉన్నటువంటి ప్రాంతాల్లో నీరు ఆహారాన్ని అందించడం, పోషకాహార లోపం ఉన్నటువంటి ప్రాంతాల్లో సహాయం చేయటం. సో ఇట్లాంటి ఫర్ ఎగ్జాంపుల్ మనకి మదర్ తెరీసా ఉంది, మనందరికి బాగా తెలుసు. మరి ఈ మదర్ తెరీసా అనేటటువంటి ఏమో మానవతావాదిగా చెప్పొచ్చు. అంటే ఏంటి, ఏమే ఎవరైతే బాగా మురికివాడల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ సహాయం చేసుకుంటూ ఆమె కృషి చేసింది వాళ్ళ అభివృద్ధి కోసం. కాబట్టి ఇట్లా మానవతావాదం అంటారు. అంటే మానవ సంక్షేమం సంతోషం కోసం కృషి చేసేటటువంటి వాదమే మానవతావాదం. వీళ్ళు ఎక్కువగా దేవుడు భగవంతుడు ఇలాంటి వాటిని నమ్మకుండా కేవలం మానవ కేంద్రీకృతమైనటువంటి ఉపగమనం అని చెబుతారు. పర్యావరణ విపత్తులు, పోషకాహార లోపం, నీరు ఆహార కొరత ఇలాంటి విషయాల్లో ప్రపంచ శాంతి కోసం వీళ్ళు పాటుపడుతూ ఉంటారు. ఓకే, కాబట్టి ఈ మానవతావాదం ఆధారంగా మనకి స్వీయ వికాస సిద్ధాంతం, కార్ల్ రోజర్ చెప్పినటువంటి స్వీయ వికాస సిద్ధాంతం లేదా ఆత్మ వికాస సిద్ధాంతాన్ని అతను రూపొందించడం జరిగింది. మరి దీని ప్రకారం ఏంటంటే మానవతావాదం ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తి మూర్తిమత్వ లక్షణాలు కానీ, సృజనాత్మక ఆలోచనలు కానీ, లేకపోతే మానవ సంబంధాలని కానీ వివరిస్తూ ఉంటుంది. ఇది ఈ మానవతావాదంలో ఎక్కువగా దేని గురించి చెప్తుంది అంటే చెప్పిన ఒక వ్యక్తిలో ఉన్నటువంటి మూర్తిమత్వ లక్షణాలు, సృజనాత్మక ఆలోచనలు, మానవ సంబంధాల గురించి వివరిస్తూ ఉంటుంది ఇది మానవతావాదం. మరి ఇది దేని బేస్ చేసుకొని చేస్తూ ఉంటుంది అంటే చూడండి, బేస్డ్ ఆన్ ఆత్మ ప్రస్తావన, స్వేచ్ఛాపూరిత కోరికల ఆధారంగా జరుగుతూ ఉంటాయి. ఇది ఒక వ్యక్తిలో ఉండేటటువంటి మూర్తిమత్వ లక్షణాలు కానివ్వండి, సృజనాత్మక ఆలోచనలు కానీ, మానవ సంబంధాలు కానీ, ఇవన్నీ దేన్ని బేస్ చేసుకొని జరుగుతూ ఉంటాయంటే ఆత్మ ప్రస్తావన, తర్వాత స్వేచ్ఛాపూరిత కోరికలు అనేటటువంటి వాటి ఆధారంగా జరుగుతూ ఉంటాయి. సో ఇవి దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు మనం డీప్ గా చూద్దాం ఇక్కడ. ఓకే, చూడండి, మరి ఇక్కడ స్వీయ వికాస సిద్ధాంతం, మరి ఇక్కడ చెప్పిన కార్ల్ రోజర్ చెప్పినటువంటి స్వీయ వికాస సిద్ధాంతం తీసుకున్నట్లయితే ఈ స్వీయ వికాస సిద్ధాంతం అనేది ఏంటి అంటే నేను నాది అనేటటువంటి భావన. ఇది అంటే స్వీయ వికాస సిద్ధాంతం ఇది నేను నాది అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని స్వీయ వికాస సిద్ధాంతం అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కువగా చిన్నపిల్లలు తీసుకున్నాం అనుకోండి, చిన్నపిల్లల్లో ఎక్కువగా ఇది నాది నేను అని చెప్తూ ఉంటూ ఉంటారు. సో కాబట్టి అలాంటిది ఏంటి అంటే స్వీయ వికాస సిద్ధాంతం. స్వీయ వికాస సిద్ధాంతం దేనికి సంబంధించింది అంటే ఏ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుంటుంది, నేను నాది అనేటటువంటి భావన స్వీయ వికాస సిద్ధాంతానికి సంబంధించింది. చూడండి, మరి ఒక వ్యక్తిలో బాల్య దశ నుంచి కౌమార దశ వరకు, ఓకే, బాల్య దశ నుంచి కౌమార దశ వరకు జరిగేటటువంటి వ్యక్తి వికాసంలో జరిగేటటువంటి అభివృద్ధినే ఇక్కడ స్వీయ వికాస సిద్ధాంతం చెప్తుంది. ఓకే, ఒక వ్యక్తిలో బాల్య దశ నుంచి కౌమార దశ వరకు జరిగేటటువంటి వ్యక్తి వికాసంలో జరిగేటటువంటి ఆ అభివృద్ధి ఏదైతే ఉందో దాన్నే స్వీయ వికాస సిద్ధాంతం వివరించి చెప్పడం జరుగుతుంది. చూడండి, మరి ఈ స్వీయ వికాస సిద్ధాంతంలో దీని యొక్క భావనలు తీసుకున్నట్లయితే దీంట్లో మనకి 3 కాన్సెప్ట్లు అనేవి ఉంటాయండి. 3 ముఖ్యమైనటువంటి భావనలు అనేవి ఉంటాయి. మరి ఆ భావనలు ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు మనం. ఆత్మ భావన, అంతరం లేకపోతే అన్యోన్యత, తర్వాత 3వది ఆత్మ సాక్షాత్కారం. సో ఈ 3టిని ఇతను కార్ల్ రోజర్ చెప్పడం జరిగింది.
కార్ల్ రోజర్ చెప్పినటువంటి స్వీయ వికాస సిద్ధాంతంలో 3 ముఖ్యమైనటువంటి భావనలు అనేవి ఉన్నాయి. అవి ఆత్మ భావన, అంతరము, తర్వాత అన్యోన్యత, మూడోది ఆత్మ సాక్షాత్కారము. సో ఇప్పుడు మనం వీటిని గురించి డీటెయిల్ గా చూద్దాం. ఇప్పుడు చూడండి, మరి ఆత్మ భావన అనేటటువంటి కాన్సెప్ట్ లో మనకి మళ్ళీ 2 సబ్ కాన్సెప్ట్లు ఉన్నాయి. అదేంటంటే వాస్తవిక ఆత్మ భావన, నెక్స్ట్ ఆదర్శాత్మక ఆత్మ భావన. వాస్తవిక ఆత్మ భావన, తర్వాత ఆదర్శాత్మక ఆత్మ భావన అనేటటువంటివి మన ఈ ఆత్మ భావనలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, చూడండి మరి ఇప్పుడు దీని గురించి చూద్దాం. ఈ ఆత్మ భావన గురించి చూద్దాం. ఆత్మ భావన అంటే ఏంటి అంటే తన గురించి తాను తెలుసుకోవటం. ఓకే, తన గురించి తాను చేసుకునేటటువంటి ఆలోచనల సారాంశం. ఓకే, తన గురించి తాను ఆలోచించుకోవటం, తన లక్షణాల గురించి, తన సామర్థ్యాల గురించి, తన ప్రవర్తన గురించి పూర్తిగా తెలిసి ఉండటమే ఆత్మభావం. అంటే ఫైనల్ గా చెప్పాలంటే మనం అంటే ఏంటో మనకే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం అంటే ఏంటి అనేటటువంటిది మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది కదా. సో దాన్నే ఆత్మభావన అంటారు. తన గురించి తాను చేసుకునేటటువంటి ఆలోచనల సారాంశం. మనం ఏంటి, మన పొజిషన్ ఏంటి, మనం ఎక్కడ ఉన్నాం, మనం ఎలా ఉన్నాం, మనం ఎలా ఆలోచిస్తున్నాం, మన ప్రవర్తన ఎట్లా ఉంది, మనం ఎదుటివారి విషయంలో మనం ఏ విధంగా ఉంటున్నాము, ఎట్లా ఏంటి అనేది మన గురించి మనం ఒక ఐడియా అనేది ఉంటుంది. సో దాన్ని ఏమంటారంటే ఆత్మభావన అంటారు. తన గురించి తాను చేసుకునే ఆలోచనల సారాంశమే ఆత్మభావన. తన గురించి, తన లక్షణాల గురించి, తన సామర్థ్యాల గురించి, తన ప్రవర్తన గురించి పూర్తిగా తెలిసి ఉండటమే ఆత్మభావన. సో ఫర్ ఎగ్జాంపుల్ తన లక్షణాల గురించి అనుకున్నాం అనుకోండి. ఇతను ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి పక్క వాళ్ళకి సహాయం చేయటం, పక్క వారికి హెల్ప్ చేయటం అనేటటువంటి నేచర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, లేకపోతే మరి కొంతమందికి ఇంకా ఏం చేస్తుంటారు, కొంతమంది వేరే వాళ్ళకి ఇంకా రకరకాలైనటువంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. సో ఇట్లా తన లక్షణాల గురించి, తన సామర్థ్యాల గురించి, తాను ఏం చేయాలనుకుంటున్నాడు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను మంచి ఒక క్రికెటర్ అవ్వాలనుకుంటున్నాడు, మంచి క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకుంటున్నాడు, లేకపోతే ఒక మంచి స్పోర్ట్స్ మెన్ అవ్వాలనుకుంటున్నాడు. సో కాబట్టి ఇది తన సామర్థ్యాల గురించి, తన యొక్క ప్రవర్తన గురించి, తాను ఏ విధంగా ఉంటున్నాడు, తన యొక్క బిహేవియర్ ఎట్లా ఉంది, తన గురించి తాను పూర్తిగా తెలుసుకోవటమే ఆత్మభావన. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం, నేను ధైర్యవంతుణ్ణి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కరోనా కానీ ఇట్లాంటి ఏదైనా వచ్చినప్పుడు కొంతమంది అధైర్యంగా భయపడుతూ ఉంటారు, కానీ కొంతమంది చాలా ధైర్యంగా ఉంటారు. అలాంటి ధైర్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటి అంటే బయటకు వెళ్ళి సొసైటీ సమాజంలోకి వెళ్ళి చాలా మందిని కలవటం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది భయంతో ఇంట్లోనే ఉంటారు. కాబట్టి ఆ ధైర్యం అనేది ఏదైతే ఉందో ఆ విధంగా ధైర్యంగా ఉండటం అనేది కూడా ఒక ఆత్మభావనే. తర్వాత నేను అందంగా ఉన్నాను, మనం ఎలా ఉన్నాము ఏంటి అనేటటువంటిది కూడా మనకి ఒక ఐడియా అనేది ఉంటుంది. నేను పిరికివాడిని, లేకపోతే నేను స్వార్థపరుని, నేను కోపిష్ని, అంటే మన గురించి మనం ఏదైతే అనుకుంటున్నామో అదే ఆత్మభావన. మన గురించి మనం ఏమైతే అనుకుంటున్నామో దాన్ని ఏమంటారంటే ఆత్మభావన అని చెప్తారు. అటువంటి ఆత్మభావన అనేది దేంతో స్టార్ట్ అవుతుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ ఆత్మభావన ప్రారంభమయ్యేటటువంటి దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆత్మభావన ప్రారంభమయ్యేటటువంటి దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశలో మనకి ఆత్మభావన అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఆత్మభావం దేని మీద ఆధారపడింది అంటే ఒక వ్యక్తి యొక్క సంజ్ఞానాత్మక అభివృద్ధి మీద ఆధారపడుతుంది. అంటే అతని యొక్క తెలివితేటలకు సంబంధించినటువంటిది అని చెప్తాం కదా మనం, మెమరీ పవర్ సంబంధించింది. ఆ సంజ్ఞానాత్మకత అభివృద్ధి మీద ఆధారపడుతుంది. తర్వాత సామాజిక అనుభవాలు, సమాజంలో అతనికి ఉండేటటువంటి అనుభవాలు, ఇంటరాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడి ఒక వ్యక్తి యొక్క ఆత్మభావన అనేది అభివృద్ధి చెందుతుంది. చూడండి, మూర్తిమత్వ నిర్మాణం లేదా వ్యక్తి వికాసంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించేది ఈ ఆత్మభావన. అంటే ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వ నిర్మాణము లేదా వ్యక్తి వికాసంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటటువంటిది ఆత్మభావన. అంటే మూర్తిమత్వ నిర్మాణం అంటే చూడండి, మనం ఎలా ఉంటున్నాము ఏంటి అనేటటువంటిది మన మూర్తిమత్వ నిర్మాణం అని చెప్పిన. మరి ఆ మంచి మూర్తిమత్వ నిర్మాణాన్ని పెంపొందించాలి అంటే ఈ ఆత్మభావన అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎలా ఉన్నాము లేకపోతే ఎలా ఉండాలి అనేటటువంటిది మనం ఎప్పుడైతే మనం క్వశ్చన్ చేసుకుంటామో అప్పుడు మనకి ఆత్మభావన అనేది పెంపొందుతుంది. చూడండి, ఈ ఆత్మభావనలో 2 రకాలైనటువంటి ఆత్మభావనలు అనేవి ఉన్నాయి. వాస్తవిక ఆత్మభావన, తర్వాత ఆదర్శాత్మక ఆత్మభావన. ఇట్లా 2 రకాలైనటువంటి ఆత్మభావనలు ఉన్నాయి. చూడండి, వాస్తవిక ఆత్మభావన, రెండవది ఆదర్శ ఆత్మభావన. సో ఈ రెండింటిని గురించి చూద్దాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద ఎగ్జామ్ లో బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది.
చూడండి, వాస్తవిక ఆత్మభావన. వాస్తవిక ఆత్మభావన అంటే ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి మూర్తిమత్వ లక్షణాలు. అంటే ఒక వ్యక్తిలో, ప్రతి ఒక్క వ్యక్తిలో తాను ఎలా ఉన్నాడు, ఏంటి అనేటటువంటిది ఒక ఐడియా అనేది ఉంటుంది అతనికి. సో దాన్ని ఏమంటారంటే వాస్తవిక ఆత్మభావన అంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఒక వ్యక్తిలో ఉన్నటువంటి మూర్తిమత్వ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఒక వ్యక్తిలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రవర్తన అయితే ఏ విధంగా ఉందో, ఆ ప్రవర్తననే, అతనికి ఉన్నటువంటి మూర్తిమత్వ లక్షణాల్ని వాస్తవిక ఆత్మభావన అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ధైర్యవంతుణ్ణి అంటే మన గురించి మనం ఏమనుకుంటున్నాము అనేటటువంటిది ఆత్మభావన, వాస్తవిక ఆత్మభావన. నేను స్వార్థపరుడిని, నేను ఎవరికి సహాయం చేయను, నేను కోపిష్టిని, అందరి మీద కోపపడుతుంటాను. సో కాబట్టి ఇట్లా మనలో ఉన్నటువంటి ఆ మూర్తిమత్వ లక్షణం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే వాస్తవిక ఆత్మభావన అని చెప్తారు. ఇప్పుడు మన గురించి మనం ఏమైతే అనుకుంటున్నామో దాన్ని వాస్తవిక ఆత్మభావన కింద చెప్పవచ్చు.